అమ్మవారి యొక్క కథ. బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ పాట ఎలా వెలసింది, ఎలా తానకమయ్యింది, విజయవాడలో ఎంత అభివృద్ధి అవడానికి విజయదుర్గే కారణమంటారు. అమ్మవారు తన జాలారి వీధుల్లోనికి వెళ్ళేసరికి ఆ నదిని దాటించడానికి జాలారితో పరిచయము. జాలారి అమ్మవారిని తెలుసుకోలేక ఇష్టపడతాడు. ఇటువంటి సన్నివేశమే ఈ అమ్మవారి యొక్క కథ. ఈ కథని ఎవరైతే వింటారో, పాడుతారో సకల దోషంలో నివృత్తం అవుతాయని పెద్దలు వాచ. దండము తల్లి నాయమ్మ 10,000 దండాలు, నాయమ్మ కోటి దండాలమ్మ. నాయమ్మ దండాలు పెట్టుకుంటే నయమ్మారో దర్శనమిచ్చేటి, నయమ్మారో దండాలు పెట్టుకుంటే నయమ్మారో ధనధాన్యాలు ఇచ్చేటి, నయమ్మారో దండిగా ఇస్తాది, నయమ్మారో దక్షిణ భాగములో నయమ్మారో దేవతగా వెలసింది, నయమ్మారో కృష్ణ నది ఒడ్డున, నయమ్మారో ఇంద్రకీలాద్రి పైన, నయమ్మారో వేప చెట్టు కింద, నయమ్మారో తానకమయ్యింది. దక్షిణ భారతదేశములో బెజవాడలో వెలిసిన కనకదుర్గమ్మ వెలిసింది. శక్తి స్వరూపుని, ముక్తిదాయని, అమ్మా అంటే పలికేటి తల్లి దక్షిణ భారతదేశములో దేవతకు వెలిసింది. వినండి. వేప చెట్టు కింద నయమ్మారో తానకమయ్యింది, నయమ్మారో చెట్టు పెట్టేమో నయమ్మారో నిలిచిపోయింది, నయమ్మారో ఎండలో ఎండింది, నయమ్మారో వానలో తడిచింది. నా దుర్గమ్మ బ్రిటిష్ తెల్లదొరలో, నా దుర్గమ్మ దేశాన్ని పాలించి, ఆ తెల్లదొరలో దేశంలో సంపదంతా ఆ తెల్లదొరలో దోచుకుపోతున్నారు. ఆ తెల్లదొరలో ఆ సమయములోన నా దుర్గమ్మ కలలో కనిపించి, ఆ దుర్గమ్మ గుడి కట్టమని ఆ దుర్గమ్మ కలలో కనిపించి. బ్రిటిష్ వారికి కలలో కనిపించింది. తల్లి యొక్క రూపాన్ని చూసి భయపడి లేచినారు. అమ్మవారిని పట్టించుకోలేదు. అప్పుడు తన శక్తి ఏమిటో చూపించింది. వినండి. కృష్ణ తెల్లదొరలో వంతెన కట్టినారు, ఆ తెల్లదొరలో రైలు రోడ్డేసి, ఆ తెల్లదొరలో కూర్చు బండేమో ఆ తెల్లదొరలో నడిపించిపోయినారు. ఆ బలదొరలో బండి కదలాలేదా, ఆ తెల్లదొరలో భారతదేశం నుండి ఆ తెల్లదొరలో సరుకులు పంపినారా. ఆ తెల్లదొరలో అన్ని బాగున్నవి, ఆ తెల్లదొరలో పండెందుకు కదలలేదు, ఆ తెల్లదొరలో కారం తెలియలేదు, ఆ తెల్లదొరలే ఇంజనీరులంతా ఆ తెల్లదొరలో తలలో పట్టుకున్నరా. నయమ్మారో
అమ్మవారి యొక్క మహిమ తెలుసుకుని